హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం. అవునండి, దేవునితో గడిపే సమయాన్ని మించిన సమయం మనకు మరొకటి లేదు. ఇది ఆనందదాయకమైనది, ఆశీర్వాదకరమైనది, ఆధ్యాత్మిక బలమును చేకూర్చున్నది. మన జీవితాలలో మలినముల నుండి విడిపించబడి దైవ జ్ఞానంతో నింపబడి దేవుని కొరకు జీవించుటకు శక్తినిచ్చినది. ప్రార్థన, ఆయన వాక్యము మన జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మరొక రోజు ఇచ్చావు, మరొకసారి నీ సన్నిధిలో కూర్చొని నీ మాట కొరకు కనిపెడుతున్నాం. మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరం ముగియబోతుంది. మోర్ దాన్ హాఫ్ ఇయర్ అయిపోయింది. మరి ఏమన్నా సాధించామా? ఏదైనా మన జీవితాల్లో అభివృద్ధి ఉందా? ఫలభరితమైన జీవితాలు ఉన్నాయా అని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందా? అజ్ఞానులు సమయాన్ని పోనిస్తారు. వాళ్ళు దే వేస్ట్ దే టైం. వాళ్ళకు ఒక గురి లేదు, ఒక ఉద్దేశం లేదు, ప్రభు చిత్తం ఎరగాలనే ఆశ లేదు. ఇవాళ విశ్వాసులనే పడే వారి పరిస్థితి కూడా ఎలాగే ఉందండి. భక్తులమని చెప్పుకుంటున్నారు, ప్రభు బిడ్డలమని చెప్పుకుంటున్నారే కానీ మనం ఎదుగుచున్నామా లేదా? అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నామా లేదా? మన బిడ్డలు చూడండి, మన కళ్ళ ముందు పెరుగుతున్నప్పుడు మనకి ఎంత సంతోషంగా ఉంటుందో. వారు ఎదుగుతూ ఉంటారు. వారి యొక్క శరీరము పెరుగుతూ ఉంటుంది, పొడుగు పెరుగుతూ ఉంటారు, మాట్లాడుతుంటారు, పరుగులాడుతుంటారు. ఒకవేళ బిడ్డ ఎదగకుండా అలాగే ఉందనుకోండి, 5 years అయినా 1 year బేబీలాగా ఉందనుకోండి, ఎలా ఉంటుంది? మనకి ఎంత బాధగా ఉంటుంది కదా, ఎంత వేదన ఉంటుంది కదా. ఎంతోమంది తల్లులు ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లల్ని, మెంటల్లీ రిటాలియేట్ పిల్లల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళు పెంచుకుంటూ, వాడికి 20 ఏళ్ళు వచ్చినా వాడికి స్నానం చేయించి, వాడికి అన్నం తినిపించి, పడుకోబెట్టి, ఎత్తుకొని నడిపించాల్సి వస్తుంది. ఇవాళ ఆధ్యాత్మిక జీవితంలో మనం బాలుగా ఉన్నప్పుడు పాలనే వాక్యాన్ని అపేక్షించాలి. మరి దేవుని బిడ్డల మీద ఆధారపడాలి. ఆధ్యాత్మిక సహవాసం నందు వర్ధిల్లాలి. మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఆశీర్దించబడాలి. బట్ మందిరంలో ఎదుగుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో వర్ధిల్లుతున్నప్పుడు, మన బిడ్డలు పెద్దవారు అవుతున్నప్పుడు ఎలాగ మనం వారి బాధ్యతలు తీసుకోవాలని ఆశపడతామో, అలాగే మనల్ని కూడా ఆధ్యాత్మిక బాధ్యతలు తీసుకొని ఆధ్యాత్మిక బలం పుంజుకోవాలన్నది మనం గమనిస్తున్నాం. మీరు ఎన్ని రోజుల నుంచి ప్రభు బిడ్డలుగా ఉన్నారు? మీరు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నారా, లేక అభివృద్ధి ఉందా? ఏ విషయంలో అంటారా? అన్ని విషయాలు. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్నట్లు అన్ని విషయములలో వర్ధిల్లాలి. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతున్నప్పుడు అతను అన్ని విషయాల్లో వర్ధిల్లుతాడు. అన్ని విషయాలంటే అతను ఆర్థిక విషయాల్లో కూడా సమృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. అతని కుటుంబ విషయంలో కూడా పెరుగుదల ఉంటుంది, దీవెన ఉంటుంది, విస్తరిస్తాడు, ఫలిస్తాడు. అది దేవుని ఉద్దేశం. కానీ ఒక వ్యక్తి ఈ రోజున ఎదగాలనే ఆశ లేదు, గమ్యం చేరాలనే ఆశ లేదు. ఇంకో విషయం మీరు గమనించండి, బైబిల్లో క్రైస్తవ జీవితం అనేది కూర్చునేది కాదండి, ఒక్కచోట ఉండేది కాదు. ఇది పరుగు పద్యం. వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి వరకు వేగిరపడాలి. ఆ వెనకున్న వాటిని చూసుకుంటూ కూర్చుంటే ముందుకెళ్ళలేవు. కొంతమంది ఎప్పుడు చూసినా జరిగిపోయిన విషయాల గురించే తలంచూ ఉంటారు. అయ్యయ్యో, ఇట్లయితే బాగుండేది, అట్లయితే బాగుండేది, ఇట్లా చేసి ఉండాల్సింది, అట్లా చేసి ఉండాల్సింది, అదే బాగుండిందే, ఇదే బాగుండిందే అని అదే స్థితిలో ఉండిపోతున్నారు. మనకి మంచి ఉదాహరణ ఎవరంటే ఇశ్రాయేలు జనాంగం. వారిని దేవుడు ఎంతగా ప్రేమించి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి
బానిసత్వాన్ని నుంచి విడిపించి, ఐగుప్తు బానిసత్వం అంటే ఘోరమైనదండి, కఠోరమైనది. 400 సంవత్సరాలు మగ్గిపోయారు అక్కడ. వాళ్ళ మూలుగులు విని ప్రభు మోషేను పంపించి అనేక అద్భుతాలు జరిగించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి వాటిని పరమ కానాను నిర్మించడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశం, అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన దేశంలో మిమ్మల్ని పంపిస్తాను రమ్మంటే, వారు ఐగుప్తులో నుంచి బయటపడిన తర్వాత వారు సీనాయి కొండ దగ్గర నుంచి వారు ప్రయాణం చేస్తే యాక్చువల్గా 11 రోజుల్లో వాళ్ళు ఆ గమ్యం చేరిపోవచ్చు, అదే వాగ్దాన భూమి చేరవచ్చు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 2వ వచనం అండి. హోరేబు నుండి సేయూరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణం. మరి పేర్లన్నీ మీకు గందరగోళంగా ఉంటే, హోరేబు పర్వతము నుండి కాదేష్ బర్నేయ అనే వాగ్దాన భూమి వరకు వెళ్ళటం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి 11 దినముల 11 రోజుల ప్రయాణం. జస్ట్ 11 days, 11 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. ఒక 250-300 కిలోమీటర్లు ఉంటుందంట. ఆ రోజులు నడిచేవారు కాబట్టి వాళ్ళకి అది పెద్ద గొప్ప కాదు, అంతే. అది ఇంకా ఆ రోజుల్లో మరి మెయిన్ రూట్ అక్కర్లా, అడ్డదారులు ఉంటాయి, నేరుగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మెయిన్ రోడ్లు ఉండవు అక్కడ ఏమప్పుడు. సో వాళ్ళు అంత 11 రోజుల్లో వెళ్ళిపోయే ప్రయాణాన్ని మీకు తెలుసా ఎంతకాలం చేశారో? చూడండి ఒకసారి మీరు ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 2వ వచనం కూడా చదివితే, 40 సంవత్సరాలు అనేది అక్కడ లేదు కానీ, మీకు తెలుసు కదా 40 సంవత్సరాలు చదివారు ఏంటండి. వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారంట. ఎంతకాలం నడవాల్సింది? 11 రోజుల ప్రయాణాన్ని 11 సంవత్సరాలు అయినా పర్వాలేదు కనీసం, అది వేరే సంగతి. కానీ 40 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారు. 40 సంవత్సరాల తర్వాత ప్రభు అంటున్నాడు 20వ వచనం 2వ అధ్యాయం 1వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, అంతటా యెహోవా ఇలాగ సెలవిచ్చెను, మీరు ఈ మన్యమును చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కునకు తిరగండి. ఇక్కడే తిరుగుతున్నారు. ఎక్కడ? నేరుగా వెళ్ళటం మానేసి అక్కడే గుండ్రంగా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడేసేవరా గొంగలంటే అక్కడే ఉందన్నారట్టు. ఏంటండి, వాళ్ళు తిరిగి చోట తిరుక్కుంటూ కూర్చున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. తిరిగి చోట తిరుక్కుంటూ కూర్చున్నారు. మీరు గానుగ ఎద్దులను ఎప్పుడన్నా గమనిస్తే, గానుగ ఎద్దును ఒక్క ఎద్దే కడతారు. గానుగ అంటే తెలుసు కదండి, గానుగ ఇప్పుడంతా గ్రైండర్స్ వచ్చేసాయి. దానికి పత్రంలాగా ఉంటుంది రాయిది, దానికి ఒక ఎడ్డుకు గంతలు కట్టేస్తారు, కళ్ళు కట్టి దాంతో చుట్టూ తిప్పుతారు. తిరుగుతుంటే లోపల రాయి తిరిగి అది పిండి లేక చెరుకు గడ్డలు ఆ రసం అవుతాయి. ఆ గానుగు తిప్పుతారు. ఆ గానుగు తిప్పే ఎద్దు అనుకుంటుందంట, పొద్దున్న 8 గంటలకు లేక 6 గంటలకు గంతలు కట్టారు. అప్పటి నుంచి నడుస్తున్నా సాయంత్రం 6 గంటల వరకు నడిచాను, నేను ఎంత దూరం వెళ్ళానో అనుకుంటుందంట. కానీ కళ్ళకు గంతలు కట్టినప్పుడు ఎక్కడుంది? ఎక్కడ ప్రారంభించిందో అక్కడే ఉంది. పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడే తిరుగుతుంది. ఇవాళ అపవాది అవిశ్వాసుల మనోనేత్రాల గుడితనం కలుగజేసి యేసు వైపు చూడకుండా, గురి చూడకుండా, ముందుకు సాగకుండా, మీరు ఉన్న చోటే తిరుక్కుంటూ చేసిందే చేసుకుంటూ అక్కడే పడి ఉండటం, అదే పరిస్థితిలో ఉండటం, అభివృద్ధి లేకుండా, ముందుకు సాగలేకుండా ఉండటం గమనిస్తున్నాం. ప్రభు అంటున్నాడు, ఇక చాలు, మీరు ఈ మన్నెపు చుట్టూ తిరిగిన కాలం చాలును, ఉత్తర దిక్కునకు తిరగండి. కనీసం ఈ ఆగస్టు నెలలోనైనా
ఈ 6 నెలలు మీరు తిరిగిన కాలం చాలు. చేసిందే చేస్తున్నారు, ఉన్న చోటే ఉన్నారు. అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, మీ దుఃఖం మారలేదు, మీ బాధ తీరలేదు, మీ శ్రమ తీరలేదు, మీ వ్యాధులు తగ్గలేదు. రొటీన్గా హాస్పిటల్కి వెళ్తున్నాం, రొటీన్గా మందులు తీసుకుంటున్నాం. అదే మందులు, అదే డాక్టరు, అదే పరిస్థితి, అదే రోగం కొనసాగుతూనే ఉంది. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి నానా తిప్పలు పడిందంట. ఉన్నదంతా వ్యయం చేసుకొని ఏ మాత్రము బాగుపడలేదు సరిగదా మరింత సంకటపడింది. మన జీవితంలో చిక్కుల్లో పడి దుష్టుని దోషము వాడిని చిక్కులు పెట్టినోడు ఉందండి. ఆ ఉచ్చులో పడిపోయినోడు, చిక్కుల్లో పడిపోయినోడు దాంట్లోనే పెరుగులాడుతుంటాడు, కానీ బయటికి రాలేడు, ముందుకు సాగలేడు. ఈరోజు ఏదైనా మీరు చిక్కుల్లో పడ్డారా? ఈరోజు ఏదైనా మీ జీవితంలో చేసిందే చేసుకుంటూ కూర్చునే పరిస్థితిలో ఉన్నారా? రాసిన ఎగ్జామ్సే రాసుకుంటూ మళ్ళీ ట్రై చేస్తున్నా అని అదే ఎగ్జామ్ కోసం 1, 2, 3, 4 ఎన్నోసార్లు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితుల్లో ఉన్నారా? ఇంకోసారి అని ఇంకా ఏదేదో తప్పుడు పనులు చేసుకుంటూ ఈ జోదమాడే వాళ్ళు చూడండి, అంతకీ బయటికి రాలేరు. వాళ్ళ మాట ముగియదు. ఇంకా వస్తుంది, నేను సంపాదించుకోవాలి, పోయింది రావాలని కొందరు, ఇంకా వచ్చిన దానికంటే ఎక్కువ సంపాదించుకోవాలని కొందరు మొత్తం పోగొట్టుకుంటారు. ఏదైనా మీ జీవితంలో అటువంటి పరిస్థితుల్లో ఉందా? అభివృద్ధి ఉందా? ముందుకు సాగుతున్నారా? నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారా? మీ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి ఉందా? మొదటగా పరీక్షించుకోండి. ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి ఉంటే అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. మీ ప్రార్థనా సమయం ఏమన్నా పెరిగిందా, లేక ఇంకా తరిగిపోతుందా? మీరు మందిరం పట్ల నీకున్న విశ్వాసం, ఆసక్తి పెరిగిందా? దేవుని కొరకు బ్రతకాలనే కృతజ్ఞత నీకుందా? దేవుని చిత్తం ఎరగాలనే ఆశ నీకుందా? ఈ రోజు ఇచ్చావు ప్రభువా, ఈ రోజులో నేను ఏం చేయమంటావు, నేను అది సాధించాలి అనే భారం ఉందా? ప్రార్థన ఉందా? లేదంటే అంతే, నీ వయసు పెరిగిపోతుంది, తల నెరిసిపోతుంది, దినములు గడిచిపోతున్నాయి, కానీ లోకంలో ఏమీ దేవుని కొరకు సంపాదించలేదు. నీ కొరకు నువ్వు కూడా ఏం సంపాదించుకోలేదు. దేవుణ్ణి సంతోషపెట్టేవాడు ఆటోమేటిక్గా దీవించబడతాడండి. నిన్ను నీవు సంతోషపెట్టుకోవడానికో, నీ తల పట్టుకొని నువ్వు ఎంత లాక్కుండా, నీ జుట్టు పట్టుకొని నువ్వు లాక్కుండా ఎత్తే ఎదగలేవు కదా. నువ్వు ఎంతగా నీ స్వప్రయత్నం చేసినా గుంటలో పడ్డ నువ్వు పైకి రాలేవు కదా. పైన వాడి సహాయం నీకు కావాలి. ఒకవేళ నువ్వు పడిపోయావేమో, ఎక్కడైనా ఆగిపోయావేమో, శత్రువుని చేతుల్లో చిక్కిపోయావేమో, ఏదో ఒక సమస్యలో చిక్కున్నావేమో, పోలీస్ స్టేషన్లు ఎమ్మట తిరుగుతున్నావేమో, కోర్టులు ఎమ్మట వాయిదాల మీద వాయిదాలు తిరుగుతున్నావేమో. ఇంకెన్ని సంవత్సరాలు, 7 సంవత్సరాల నుంచి వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారండి కేసుల్లో అని చెప్పేవారు ఉన్నారండి కొంతమంది. 10 సంవత్సరాల నుంచి మళ్ళీ ఇదే రోగంతో మళ్ళీ బాధపడుతున్నారని చెప్పేవాడు ఉన్నారు. ఇదే బాధలు ఏ మాత్రం ఒక్కడుగు తీసి ముందుకేయలేని పరిస్థితుల్లో నేను స్టక్ అయిపోయాను. బతుకులో అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు అనేవారితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇక చాలు, ఈ మన్నెపు చుట్టూ తిరిగిన కాలం చాలు. ఉన్న చోటే ఉన్నావు, తిరిగిన చోటే తిరుగుతున్నావు, చేసిందే చేస్తున్నావు. ఇక చాలు. నేను చెప్పే వైపు తిరిగి, ఉత్తర దిక్కుకు తిరిగి, నేను చూపించు మార్గంలో నువ్వు నడు. నేను నీకు తోడై ఉంటాను. నేను నీ మీద దృష్టి వచ్చి నీకు ఆలోచించి చెప్తాను. టేక్ ఎవ్రీ స్టెప్ విత్ ప్రేయర్ ఇన్ హిజ్ విల్, దెన్ యూ విల్ రీచ్ ద గోల్. ఒక్కరోజు ఎంతో విశేషమైనది. 11 డేస్లో పోయే ప్రయాణం 40 సంవత్సరాలు తిరిగారు. అందరు రాలిపోయారు చెప్పాలంటే. 40 సంవత్సరాల్లో ఇంచుమించు ఫిల్టర్ అయిపోయారు అందరు కూడా. ఒకటి కాలేబు, యెహోషువలు మధ్యలో దేవుడు వారికి ఇచ్చిన సంతానం మాత్రమే గమనించగలిగారు.
దేవుడు చెప్పిన గమ్యానికి చేరకముందే రాలిపోతున్నారండి వాళ్ళు. రేపు అని వాయిదా వేస్తూ నీ జీవితంలో మరొక రేపు రాని సమయం, నీ ఆయుష్ ఎంత మాత్రం, రేపు ఏమి సంభవించడో మీకు తెలీదు. ఈ రోజున ప్రభుని అడగాడు, ప్రభా ఈ రోజు నీవు నా కొరకు కలిగినది ఏంటి? నిన్నటిది నాకు ఉద్దేశ, ఈ రోజు రేపటి గురించి నాకు చింత లేదు. కానీ నువ్వు ఉన్నావు కదా, నువ్వు చెప్పింది చేస్తే నువ్వు నాకు తోడుంటావు అన్న విశ్వాసంతో ప్రతిరోజు ఆయన గడప యొద్ద కనిపెట్టండి. ఆయన చిత్తాన్ని ఎరగండి. ప్రార్థనతో మీ దినచర్యను ప్రారంభించండి. అప్పుడు మీరు అభివృద్ధిలోనికి, గమ్యానికి, అనుకున్నవి సాధించే స్థాయికి చేరగలుగుతారు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ మాట వినకుండా మా ఆలోచనలోనే చిక్కుకొని, మా ఇష్టాన్నే కోరుకొని, మా ఉచ్చుల్లో చిక్కుకొని బయటకు రాలేని పరిస్థితుల్లో, ముందుకు సాగలేని పరిస్థితుల్లో ఉంటున్నామయ్యా. ఎవరెవరటి పరిస్థితుల్లో ఈ సమయంలో ఉన్నారో వారిని ఒక్కసారి చూడయ్యా. రాసిన పరీక్ష రాసుకుంటూ ఉన్న స్టూడెంట్స్ని చూడునా. చేసిన ప్రయత్నమే చేసుకుంటూ విఫలమైపోతున్న వారిని చూడయ్యా. వెనుకున్న వాటిని ఆశిస్తూ ముందుకు సాగలేని పరిస్థితుల్లో ఉన్న వారిని చూడదాయని. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు ఎలాంటి స్థితిలో ఉండి నీ వైపు తిరిగి ఉన్నారు, నీ గాయపడిన హస్తాన్ని చాపి, ఇక చాలు, ఇక చాలు, ఈ దుఃఖం ఇక చాలు, ఈ బాధ ఇక చాలు, ఈ నష్టం ఇక చాలు, ఈ కీడు ఇక చాలు, ఈ వ్యాధి ఇక చాలు, ఈ స్థితి నాకు చాలు ప్రభువా, ఉన్నత స్థితికి నన్ను లేవనెత్తు అని నిన్ను వేడుకునే వారిగా మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయండి. నీ వైపు చూస్తూ ముందుకు సాగే శక్తిని మాకు అనుగ్రహించండి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. నిజమేనండి, మన జీవితాల్లో అభివృద్ధి లేకపోతే ఏం ప్రయోజనం అండి? మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండటం కాదు, యేసయ్యలో ఉన్నవారికి నాలో మీరు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. కాబట్టి ప్రభు చిత్తాన్ని చేయండి, ప్రభు చూపించిన మార్గంలో వెళ్ళండి. చేసింది చేసుకుంటూ ఉంటుంటే పడిలేచే పరిస్థితుల్లో మీరు ఉంటే ఈ రోజున పశ్చాత్తాపడండి. ప్రభు మాట విని తిరుగు అంటున్నాడు కదా, లే, నడు, ముందుకు సాగు అంటున్నాడు. ఒకవేళ చతికిల పడిపోయారేమో, విసిగిపోయారు, ప్రభు వైపు చూడండి. మీ ప్రార్థన అవసరాల భారాలు ఉంటే 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి, తప్పక ప్రభు జవాబిస్తాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో కలవరదర్శనపడే టీవీ కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. భారభరితమైన ఈ పరిచయంలో మీరు పాలుభాగస్తులుగా ఉండకూడితే ప్రభువును ప్రేరేపిస్తే మీ విరాళమైన కానుకలు జైపాల్ ఫౌండేషన్ స్క్వేర్ కోడ్ ఇవ్వబడింది. మీరు పంపే ప్రతి కానుక టీవీ పరిచర్యకు వాడబడుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా సువార్తను అనేకులకు అందించడానికి మీరు సహకరించిన వారు ఉంటారు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవేరు ప్రతి తొడిలో మళ్ళీ గడుచుకుందాం. అంత ఉన్న దేవుడు మహాకృప మీకు తోడేది. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.